నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. ఈ సంవత్సరం మార్చి ద్వితీయార్థం చివరి నుంచి కొనసాగుతున్న కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాలలో కరోనా పరిస్థితి, అలాగే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ తెలుసుకుంటున్నాం. మరిప్పుడు పెద్దపల్లి జిల్లాలో కరోనా తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మన విలేకరి రమణయ్య గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం సార్. పెద్దపల్లి జిల్లాలో ఈ కరోనా పరిస్థితి ఎలా ఉందండి? కేంద్ర ప్రభుత్వం అన్లాక్ ప్రకటించిన తర్వాత జిల్లాలో కరోనా ప్రభావం ఎలా ఉంది? జిల్లాలో కరోనా ప్రభావం చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 93,000 టెస్టులు నిర్వహించగా 5,000 పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో 4,750 రికవరీ జరిగింది. ఒక 250 మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ వివిధ విభాగాలు, తర్వాత వైద్యాధికారులు ఈ కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో విస్తృతంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా కార్మికులు విధులకు హాజరైనప్పుడు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఒకవేళ ఉన్నట్లు కనిపించిన కార్మికులకు, ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరి కోవిడ్-19 రెండవ దేశాన్ని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటోందండి? వివిధ ఆరోగ్య సంస్థలు కరోనా రెండవ దశలో ప్రారంభం అవుతుందని సూచనలు వస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులతో పాటు వివిధ సంస్థలు, యాజమాన్యాలు తగిన రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కూడా తమ కార్మికుల సౌకర్యార్థం తమ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కరోనా వార్డు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువ, ముఖ్యంగా సింగరేణి సంస్థ, అలాగే విద్యుత్ శక్తి సంస్థలు కూడా ఉన్నాయి. మరి సింగరేణి, రామగుండం, ఎన్టీపీసీ తదితర యాజమాన్యాలు కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? సింగరేణి సంస్థ పెద్దపల్లి జిల్లాలో 3 ఏరియా ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా నివారణ కొరకు కాలనీల్లో, డిపార్ట్మెంట్లో గనులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం, కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఎరువుల కర్మాగారం సంబంధించిన యాజమాన్యాలు కూడా కరోనా నివారణ కొరకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో ఈ కోతల కాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈసారి వరి ధాన్యం దిగుబడి అధిక మొత్తంలో రావడంతో జిల్లా యంత్రాంగం సుమారు 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇప్పటికే కొన్ని కేంద్రాలు కొనుగోలు ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు విద్యా బోధన ఎలా జరుగుతుందండి? విద్యా సంవత్సరం ప్రారంభమై 3-4 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు తరగతులు అయితే ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నిర్దేశించినట్టు మాధ్యమాల ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే పాఠాలు వినడం జరుగుతుంది. ఒకవేళ కొందరు విద్యార్థులకు టీవీ గానీ, మొబైల్ గానీ లేని విద్యార్థులకు సంబంధిత స్కూలు అధ్యాపకులు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఆత్మనిర్భర్ భారత్ పథకం ఎలా అమలవుతుంది? జిల్లాలో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 15,000 మంది వీడియో ఆపరేటర్లకు దరఖాస్తులు చేసుకోక ఇప్పటికీ 12,000కు పైగా 10,000 రుణం మంజూరు చేయడం జరిగింది. మిగతా వారికి అప్లికేషన్లన్నీ ప్రాసెస్ లో ఉన్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో జోరుగా పండుగలు జరిగాయి. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నాం. ఈ పండుగల కాలంలో కోవిడ్ ప్రభావం ఎలా ఉందండి? పండుగల ముందు వరకు కోవిడ్ టెస్టుల సంఖ్యతో పోలిస్తే కొంత పాజిటివ్ కేసులు తగ్గిన మాట వాస్తవం. అయితే ఈ పండుగల తర్వాత 1-2% పెరిగినట్లు వైద్యాధికారులు తమ రిపోర్ట్లో వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో కోవిడ్-19 సంబంధించి తాజా పరిస్థితి వివరించినందుకు ధన్యవాదాలండి రమణయ్య గారు. అదండి పెద్దపల్లి జిల్లాలో తాజా కరోనా పరిస్థితి, తదితర విషయాలు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.